ఎర్లీ మార్నింగ్ రిసార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. మనం డే 3 కేరళ ట్రిప్‌కైతే స్టార్ట్ అవుతున్నాం. డే 2లో మొత్తం మనం మున్నార్ అయితే విజిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 3 అయితే మున్నార్ నుండి తక్కిడికైతే స్టార్ట్ అవుతున్నాం. మున్నార్ నుండి తక్కిడి అనేది 98.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. 2½ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ఈ జర్నీ మధ్యలో కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. నేను వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కూడా చూడొచ్చు. మనం తక్కడికి వెళ్తున్న దారి మధ్యలో ఇడుక్కి అనే ప్రాంతంలో ఈ చర్చ్ అయితే ఉంటుంది. వెలంగిని మాత చర్చ్ అనమాట. చాలా పెద్ద చర్చ్, చాలా బ్యూటిఫుల్‌గా అండ్ పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే ఈ చర్చ్ క్లోజింగ్‌లో ఉంది. అంటే ఓపెన్ చేయలేదనమాట. అందుకనే బయట నుండి అయితే వీడియో తీశాను. ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఇలా వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగుంది కదా! మన సైడ్ అయితే మనం హనుమాన్ విగ్రహాలనైతే చూస్తాం. ఇక్కడైతే వినాయకుడి విగ్రహం అయితే రోడ్డు పక్కన అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నేచర్ మధ్యలో అయితే. ఇంకా ఇక్కడ నుండైతే మేము హిందుస్థాన్ స్పైసెస్ అండ్ హెర్బల్ గార్డెన్‌కి అయితే వెళ్తున్నామనమాట. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ అయితే ₹100 అయితే చార్జ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ వీడియోలో మనం చూడని మొక్కలనైతే చాలా చూడొచ్చు. లవంగము, ఇంకా యాలుక్కాయలు, మిరియాలు ఇలాంటివన్నీ చూడొచ్చు. లాంగ్ లెంత్ అనమాట ఈ వీడియో. వెళ్తే సపరేట్ క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా క్వాలిటీ వైజ్ సపరేట్గా ఉంటుంది. విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్, కలర్ ఎక్కువగా ఉండేది, కలర్ తక్కువ ఉండేది, అలా రకరకాలుగా మనకి దొరుకుతుంది. మనది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యుఎన్డిపి అండర్. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్లోనే ఉంది కాబట్టి ఎక్దమ్ మంచి విత్ ఆయిల్ మనకి ఏ ఒక్క స్పైసెస్ కూడా మంచి క్వాలిటీలో దొరుకుతుంది. అదే మనం ఒక 5 సంవత్సరాలు పెట్టినా కూడా దానికి కలర్ మారదు, విత్ ఆయిల్ గా అలాగే దొరుకుతుంది అనమాట. అంటే మనము మార్కెట్ నుంచి తీసుకునేది లవంగాలు అయితే 10 లవంగాలు వేయచ్చు, ఇదైతే 2 సరిపోతుంది. అట్లా మంచి క్వాలిటీ ఐటమ్ మనకి దొరుకుతుంది. అలాగే మీకు తెలుసా ఆయుర్వేద ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు మనం తెలుగు వాళ్ళం కాబట్టి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఈ మేడం తెలుగులోనే ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు. 30 మినిట్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనం చూడని మొక్కలు చాలా అయితే ఈ వీడియోలో కనిపిస్తాయి. లవంగాలని, రుద్రాక్ష చెట్లు, ఇంకా స్పైసెస్ చాలా ఉంటాయి కదా! ఆ మొక్కలన్నిటిని కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ 30 మినిట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూడొచ్చు. కదా మంది ఏంటంటే 55 ఎకర్స్లో ఏం ఉంటుందో ఒక 3000 పైన మెడిసినల్ ప్లాంట్ ఉంది. ఇది మన ఆయుర్వేద ఫార్మసీలో తీసుకెళ్ళి మన డాక్టర్సే తయారు చేసి ఇది ఒకటి అవుట్లెట్. అందుకే 100% రిజల్ట్గా ఉంటుందన్నమాట. అదే ఆయుర్వేదం అంటే స్పైసెస్ ఇవన్నీ కొంచెం చూసుకుంటూ మాట్లాడుతూ గార్డెన్ చూసి వద్దాము. మీకు ఏ కావాలన్నా కూడా మనకి ఇక్కడి నుంచి దొరుకుతుంది. మనకి వేరే అవుట్లెట్ లేదు. విజిట్ తర్వాత నీకేం కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? నా పేరు శాలిని. నేను అసలు యాక్చువల్లీ మేదీపట్నం నాది. స్టడీ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ ట్రీ అండి. ఇది మీకు కనిపించేది 1, 2, 3 ట్రీస్ కనిపిస్తుంది కదా, ఇది రుద్రాక్షం చెట్టు. స్పైసెస్ గార్డెన్ విజిట్ చేయడం అయిపోయిన తర్వాత మేమైతే తక్కడి చేరుకున్నాం. తక్కడిలో హోటల్కి వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా 3:30కి అయితే ఎగ్జాక్ట్గా కథక్కలి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. మేము దానికోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ ₹300 అయితే ఛార్జ్ చేస్తారనమాట. 1 అవర్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. కొద్దిగా కూడా బోర్ కొట్టదు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కూడా నేను లాంగ్ వీడియోలో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా ఇదైతే హాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది కదా! ఇంకొక 10 మినిట్స్‌లో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా బాగుందనమాట. 1 అవర్ అంటే బోర్ కూడా కొట్టలేదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఫన్నీగా కూడా ఉంది కొన్ని చోట్ల అయితే. ఇట్లా సైడ్‌కి డ్రైవర్ అయితే పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయని చెప్పేసి మమ్మల్ని నడిపిస్తున్నాడు అనమాట.
వర్షం పడితే కనుక ఫోన్ చేయమని చెప్పాడు. అందులో వర్షం కూడా పడట్లేదు మన కోసం. కథక్కలి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది హోటల్కి దగ్గరలో అనమాట. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నడుచుకుంటూ అయితే తక్కడిలో ఉన్న షాపింగ్ మాల్స్కి ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇక్కడైతే చిప్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. వేరే ప్లేసెస్లో అయితే చాలా హై రేంజ్లో ఉందన్నమాట. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే చిప్స్ అలాంటివి కేరళ వెళ్ళినప్పుడు ఈ తక్కడిలో అయితే కొనుక్కోండి. ఇంకా అంతే. ఇంకా నైట్ అయితే మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. డే 3 అయితే దీంతో కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.